శాంతి. ఈరోజు డిసెంబర్ 3వ తేదీ 2023. అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాదా జనవరి 18, 97లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక మీ ముఖము ద్వారా తండ్రి నడవడికను ప్రత్యక్షం చేయండి, అప్పుడు ప్రత్యక్షత డంకా మ్రోగుతుంది. ఈరోజు బాబ్దాదా 2 విశాలమైన సభలను చూస్తున్నారు. మొదటిది సాకార రూపంలో మీరందరూ సన్ముఖంలో ఉన్నారు. రెండవది అవ్యక్త రూపంలో ఉన్న విశాలమైన సభను చూస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు ఈ సమయంలో అవ్యక్త రూపంలో తండ్రిని సన్ముఖంలో చూస్తున్నారు, వింటున్నారు. 2 సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి. ఈరోజు విశేషంగా అందరి హృదయంలో బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఇమర్జ్ అయి ఉంది. ఎందుకంటే బ్రహ్మాబాబాకు ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. ఎలాగైతే పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మాబాబా గుణాలను మరియు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటారో, అలా బ్రహ్మాబాబా కూడా పిల్లలైన మీ విశేషతల సేవల గుణగానం చేస్తారు. మరి బ్రహ్మాబాబా యొక్క అవ్యక్త ధ్వని అందరికీ చేరుతూ ఉందా? మీరందరూ విశేషంగా అమృత వేళ నుండి ఏవైతే మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారో, ఫిర్యాదులు కూడా చేస్తారో, వాటిని బ్రహ్మాబాబా విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. మరి ఏమని గుణగానం చేస్తారు? వాహ్, తండ్రిని ప్రత్యక్షం చేసే నా అపురూపమైన ముద్దు పిల్లలు వాహ్ అని అంటారు. బ్రహ్మాబాబా ఇప్పుడు పిల్లలపై ఏ శుభ ఆశలు పెట్టుకున్నారో వాటి గురించి తెలుసా? నా ప్రతి బిడ్డ తన మూర్తి ద్వారా తండ్రి నడవడికను చూపించాలి అనేది తండ్రి కోరుకుంటున్నారు. ముఖాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ అందరి ముఖము నుండి తండ్రి నడవడిక కనిపించాలి. ఎవరు చూసినా, మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మరచిపోవాలి, కానీ మీలో తండ్రి కనిపించాలి. అప్పుడే సమయం సమాప్తి అవుతుంది. అందరి హృదయం నుండి మా తండ్రి వచ్చేశారు, వారు నా తండ్రి అనే ధ్వని వెలువడాలి. అప్పుడే ఈ ధ్వని నలువైపులా డంకావ్రలే మారుమ్రోగుతుంది, డంకాలాగా మారుమ్రోగుతుంది అంటున్నారు బాబా. రావలసిన వారు వచ్చేశారు అనే ధ్వని వచ్చుటయే తండ్రి యొక్క స్పష్టమైన ప్రత్యక్షత అని అంటారు. ఇప్పుడు పేరు ప్రసిద్ధి అయింది. మొదటి అడుగు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు అనే పేరు ప్రత్యక్షమైంది. విద్యాలయాన్ని లేదా కార్యాన్ని, జ్ఞానాన్ని కూడా మహిమ చేస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు కదా. ఈ విషయం స్పష్టమైంది. నలువైపులా ఈ విషయం యొక్క మహిమ కూడా ఉంది. కానీ బాబ్దాదా వచ్చేశారు అనే విషయము ఇప్పుడు ఇంకా స్పష్టం అవ్వలేదు అంటున్నారు బాబా. ఇప్పుడిక రెండవ అడుగు స్వయం వారసత్వం తీసుకోవాలనేటటువంటి ఉమంగంలోకి రావాలి. ఎప్పుడైతే ఈ 2 అడుగులు కలుస్తాయో అప్పుడు నలువైపులా వాయిద్యాలు అనేది మ్రోగుతాయి. ఏ వాయిద్యం మ్రోగుతుంది? నా బాబా. నీ బాబా కాదు, నా బాబా. ఎలాగైతే కార్యాన్ని మహిమ చేస్తున్నారో అలా ఆ కార్యం చేయించే తండ్రి మహిమను ఆనందంలో ఊగుతూ ఊగుతూ పాడాలి. ఇది తప్పకుండా జరుగుతుంది కదా అంటున్నారు బాబా. తండ్రికి బేహద్దు వారసత్వం ఇవ్వాలనే సంకల్పం ఉంది, మరియు ఇది నిశ్చింతగా జరగాల్సిందే కదా, నిశ్చితంగా జరగాల్సే ఉంది. అలా మీ అందరి మనస్సులో కూడా మా సోదర సోదరులందరూ బేహద్దు వారసత్వానికి అధికారులుగా అవ్వాలనేటటువంటి శుభ భావన, శుభ కామన ఉత్పన్నమవుతూ ఉందా? బాబాకి ఎలాగైతే సంకల్పం ఉందో అందరూ బేహద్దు వారసత్వం తీసుకోవాలనేది అది నిశ్చితం కూడా అయింది. అలాగే మీ అందరికీ కూడా
శుభ భావన, శుభ కామన ఉత్పన్నమవుతూ ఉందా? మీకు దయ కలుగుతూ ఉందా? లేక మేమైతే అధికారులుగా అయిపోయాము అనేటటువంటి ఆనందంలో ఉన్నారా? ఆనందంగా ఉండటం మంచిదే, కానీ మీరు దయాహృదయుడైనటువంటి తండ్రికి పిల్లలు కనుక ఇప్పుడు బేహద్దు పైన దయ చూపించండి అంటున్నారు బాబా. బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయటం అంటే ఇష్టం అనిపించదు కదా. అంటే పిల్లలు శ్రమ చేసేది కానీ లేదా మాటి మాటికి యుద్ధం చేయటం బాబాకు మంచిగా అనిపించదు. తండ్రి కూడా ఓ నా యోగి పిల్లలు అని అంటారు, యుద్ధం చేసే పిల్లలు అని అనరు కదా. బాబ్దాదా అయితే చూశారు, జనవరి 18 అనేవి ఎన్ని తేదీలు గడిచిపోయాయి. నా పిల్లలు నా సమానంగా అయి వతనంలోకి రండి అని విశేషంగా బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో స్వయం తమకి మాయ వచ్చేస్తుంది, మరికొందరు ఇతరులకు వచ్చినటువంటి మాయను చూసి స్వయం కూడా మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. మాయ నుండి విడిపించటం అనేది తండ్రి పని. మరి మీరు మీ స్వపురుషార్థంలో తీవ్రంగా అవ్వండి అంటున్నారు బాబా. అప్పుడు మీ వైబ్రేషన్స్ ద్వారా, మీ వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ అనేది సహజంగా పారిపోతుంది. ఒకవేళ ఎందుకు, ఏమిటి అనేటటువంటి విషయాల్లోకి వెళ్ళారంటే మీ మాయ కూడా పోదు, ఇతరుల మాయ కూడా పోదు. ఎలాగైతే ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే 96 అని అనరు కదా, 97వ సంవత్సరం అని అంటారు. అలాగా ఈరోజు ఎందుకు, ఏమిటి, అలాగా, ఇలాగా అనేటటువంటి పదాలకు వీడ్కోలు ఇచ్చేసేయండి. ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు ఉంచండి అంటున్నారు బాబా. బాబ్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్స్ తీసుకోవాలి. మొదటి సర్టిఫికేట్ స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండే సర్టిఫికేట్. రెండవది బాబ్దాదా ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్. మూడవది పరివారంలో సంబంధ సంపర్కంలో వచ్చేవారి ద్వారా సర్టిఫికేట్. ఈ 3 సర్టిఫికేట్లు లభించినప్పుడు చదువు పూర్తి అయిందని భావించండి. బాబ్దాదా అయితే మాతో సంతుష్టంగా ఉన్నారని అనుకోకండి, కానీ 3 సర్టిఫికేట్లు ఉండాలి, ఒక్కటి సరిపోదు. ఎవరికైతే పరివారంలోని ఎంతమంది ఆత్మల ద్వారా సర్టిఫికేట్ లభిస్తుందో, ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టమవుతారో అంతగానే భక్తులు కూడా మీ పూజను సంతుష్టతతో చేస్తారు. పని నడిపించినట్లుగా కాకుండా హృదయపూర్వకంగా చేస్తారు అంటున్నారు బాబా. తండ్రికి పరివారం పైన ఎంత ప్రేమ ఉంది కనుక తండ్రిని ఫాలో చేయండి. బ్రహ్మాబాబాను చూడండి, పిల్లలు ఎలాంటి వారైనా శిక్షణ దాతగా అయ్యి శిక్షణ కూడా ఇస్తారు, కానీ శిక్షణతో పాటు మనస్సులో ప్రేమ కూడా ఉంచుకుంటారు. ప్రేమ అంటే కేవలం బాహువుల్లోకి తీసుకోవటం కాదు, కానీ ప్రేమకి గుర్తు తమ శుభ భావన, శుభ కామనతో ఎలాంటి మాయకు వశమైన ఆత్మనైనా పరివర్తన చేయటం. బ్రహ్మబాబాను చూశారు కదా, ఈరోజు ఈ బిడ్డ తప్పు చేశారు అని కూడా తెలుస్తుంది, అయినా కూడా ఆ బిడ్డకు శిక్షణ కూడా పద్ధతితో, ఉపాయంతో ఇచ్చేవారు. అంతేకాక వారు ఆ ఆత్మ పైన చాలా ప్రేమ కూడా ఉంచేవారు. దీనితో వారు మాపై బాబాకు చాలా ప్రేమ ఉంది అని అర్థం చేసుకునేవారు. అంతేకాక ఆ ప్రేమలో తమ తప్పును కూడా అనుభూతి చేసే శక్తి కూడా వారిలో నింపేవారు కదా. అంటే ఆ ప్రేమ ద్వారా తప్పును కూడా అర్థం చేసుకునేటటువంటి శక్తి వారిలో వచ్చేసేది. ఇలా తండ్రి సమానంగా అయ్యేటటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నారు బాబా. ధైర్యానికి శుభాకాంక్షలు తెలిపిస్తూ ఉన్నారు. బ్రహ్మా బాబాకు ఒక విషయంలో
తేదీ కాన్షియస్ అనేది ఉంది. ఏ తేదీ? నా ఒక్కొక్క బిడ్డ కూడా జీవన్ముక్తులుగా ఎప్పుడవుతారు? చివర్లో జీవన్ముక్తులుగా అయిపోతాము అని అనుకోకండి. చాలా కాలం నుంచి జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం చాలా కాలం జీవన్ముక్త రాజ్య భాగ్యానికి అధికారిగా తయారు చేస్తుంది. దానికంటే ముందే ఎప్పుడైతే మీరు ఇప్పుడే జీవన్ముక్తులుగా ఉంటారో, అంటే జీవన్ముక్తులుగా అవుతారో, జీవన్ముక్త స్థితిని కలిగిన మీ ప్రభావము జీవన బంధనంలో ఉన్న ఆత్మల యొక్క బంధనాన్ని కూడా సమాప్తం చేస్తుంది. తండ్రి అంటున్నారు, అన్ని బంధనాలలో మొదటి బంధనం దేహభావం యొక్క బంధనం. దాని నుంచి ముక్తులుగా అవ్వండి. దేహమే లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. వర్తమాన సమయంలో మీరు స్వయాన్ని నేను టీచర్, నేను విద్యార్థిని, నేను సేవాధారిని అని భావించేందుకు బదులుగా అమృత వేళ నుంచి నేను శ్రేష్ఠ ఆత్మను, పైనుంచి ఈ పాత ప్రపంచంలోకి, పాత దేహంలోకి సేవ కోసం వచ్చాను అనే అభ్యాసం చేయండి. నేను ఆత్మను అనే పాఠాన్ని ఇప్పుడు ఇంకా బాగా పక్కాగా చేసుకోండి అంటున్నారు బాబా. నేను ఆత్మ సేవాధారిని అనే స్మృతి ఉంటే జీవన్ముక్తులుగా అయిపోతారు. ప్రతిరోజు శరీరంలో పైనుంచి అవతరించి నేను అవతారమును, ఈ శరీరంలో అవతరించిన ఆత్మను అనే స్మృతిలో ఉంటే యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ బిందువు కదా, కనుక అన్ని విషయాలకు బిందువు పడిపోతుంది. చూడండి, బ్రహ్మబాబా రేపటి గురించి చూసారా? తక్షణ దానం, మహాదానం చేశారు. ఈరోజు ఏం జరుగుతూ ఉందో అది మంచిది, రేపు ఏం జరుగుతుందో అది కూడా మంచిదే. అందుకే తక్షణ దానంతో మహాపుణ్యం చేసి మొదటి నెంబర్లో మహాన్గా అయ్యారు. ఇప్పుడు పిల్లలు తక్షణ మహాదానీలుగా అవ్వాలి అంటున్నారు బాబా. మొదటి డివిజన్లోకి ఎవరు వస్తారు? మొదటి డివిజన్లోకి రావాలంటే మొదటి నెంబర్లో ఉండే బాబాను ఫాలో చేయాలి. ఫాలో చేయటం సులభం. కేవలం బ్రహ్మబాబా అడుగుపై అడుగు వేయండి, కాపీ చేయండి అంటున్నారు బాబా. ఇప్పుడు అందరూ కూడా అశరీరి ఆత్మిక స్థితిలో స్థితం అవ్వండి. స్మృతి అనేటటువంటి స్విచ్ ఆన్ చేసిన వెంటనే సెకండ్లో అశరీరిగా అవ్వాలి. ఈ అభ్యాసం కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. మంచిది. నలువైపులా ఉన్న సదా సమర్థ ఆత్మలకు, సదా బాబ్దాదాను ఫాలో చేసే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ఒక్క తండ్రి ఏకాగ్ర బుద్ధి ఏకరస స్థితిలో స్థితమై ఉండేవారు. బిందువుగాయి బిందువైన తండ్రి జతలో వెళ్ళేవారు. ఇలాంటి తండ్రి స్నేహిలు, సహయోగులు, సేవాదారులైన పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: అవినాశి సౌభాగ్యము మరియు భాగ్యం యొక్క తిలకదారుల నుంచి భవిష్య రాజ్య తిలకదారులుగా అవ్వండి. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో దేవాది దేవుని సౌభాగ్యం మరియు పరమాత్మ లేక ఈశ్వరుడి సంతానము అనే భాగ్యం యొక్క తిలకము ప్రాప్తి అవుతుంది. ఒకవేళ ఈ సౌభాగ్యము మరియు భాగ్యము అవినాశిగా ఉంటే మాయ ఈ తిలకాన్ని చెరిపివేయలేదు. కనుక ఇక్కడి సౌభాగ్యం మరియు భాగ్యం యొక్క తిలకదారుల నుంచి భవిష్య రాజ్య తిలకదారులుగా అవుతారు. ప్రతి జన్మలో రాజ్య తిలకం యొక్క ఉత్సవము జరుగుతుంది. రాజుతో పాటు రాయల్ పరివారం యొక్క తిలకధారణ రోజు కూడా జరుపబడుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: సదా ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉంటే ఈ ప్రేమ శ్రమను కూడా సమాప్తం చేస్తుంది. మంచిది.
ఓం శాంతి.